ఓం నమ శివాయ. హర హర శంభో శంభో శివ మహదేవా శంభో శంభో శివ మహదేవా. హర హర శంభో శంభో శివ మహదేవా. హర హర శంభో శంభో శివ మహదేవా. కర్పూర గౌరం కరుణావతారం సంసారసారం భుజగేంద్రహారం సదా వసంతం హృదయారవిందే భావం భవానీ సహితం నమామి. హర హర శంభో శంభో శివ మహదేవా. హర హర శంభో శంభో శివ మహదేవా. హర హర శంభో శంభో శివ మహదేవా. సనందమానంద దమనే వసంతం ఆనందకందం హృతపాపవృందం. సనందానంద రమణే వసంతం ఆనందకందం హృతపాపవృందం. వారాణసీనాథ మమ నాదనాదం శ్రీ విశ్వనాథం శరణం ప్రపద్యే. వారాణసీనాథం మమ నాదనాదం శ్రీ విశ్వనాథం శరణం ప్రపద్యే. హర హర శంభో శంభో శివ మహదేవా. హర హర శంభో శంభో శివ మహదేవా. ఆవంతికాయం విహితావతారం ముక్తిప్రదానాయ చ సజ్జనాసం అవంతికా. ఓం నమ శివాయ. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి అని ప్రతిరోజు కోరుకుంటూ ఉంటాను. ఫ్రెండ్స్, పాట బాగా పాడానా? పాడితే కొంచెం ఎంకరేజ్ చేయండి మీ లైక్స్ తోటి, కమెంట్స్ తోటి. అందరికీ పార్వతీ పరమేశ్వర్ల ఆశీస్సులు ఉండాలి, అందరూ బాగుండాలి, అందులో నేను కూడా ఉండాలి అని ఆశిస్తూ మీరు ఏదైనా కొన్ని మంచి మాటలు చెప్పుకుందాం. ఫ్రెండ్స్, ఏంటంటే ఎక్కువ ప్రేమిస్తాం, ఎక్కువ గౌరవిస్తాం, ఎక్కువ వాళ్ళు లేనిదే మనం ఉండలేనంతగా బలహీన పడిపోతాం. వాళ్ళే మన బలం, వాళ్ళే మన బలహీనత అనుకుంటాం. కానీ మీకు తెలుసా, అతి అనేది మంచిది కాదు. ఏదైనా కొంచెం మితంగానే ఉండాలి, అతిగా ఉండకూడదు. అర్థమైందా? అతిగా ఏది ఉంటే అది వినాశనానికే కారణం. అందుకే అతి అనేది ఒక్కటే విషయంలో ఉండాలి. అది ఏంటంటే భక్తి విషయంలో అతి ఎంత చేస్తే అంత బాగుంటుంది. ఆధ్యాత్మికత వైపు అందరూ అడుగులు వేయండి, ఆనందంగా ఉండండి. మీరు మీ కుటుంబ సభ్యులతోటి